హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్పియర్ చెప్పినటువంటి ఒక మాటను చెప్పుకుందాం. విలియం షేక్స్పియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయిత. ఈయన ఒక చోట అంటాడు, హ్యావ్ మోర్ దాన్ యూ షో, స్పీక్ లెస్ దాన్ యూ నో. అంటే నువ్వు బయటకు ఎంతైతే చూపిస్తావో నీ సంపదని కానీ నీకున్నదాన్ని కానీ, దానికంటే నువ్వు ఎక్కువ కలిగి ఉండాలి. అంటే నీకు ఉన్నదానికంటే ఎప్పుడు బయటికి తక్కువ చూపించు అని చెప్పినట్టు. అలాగే స్పీక్ లెస్ దాన్ యూ నో, నీకు ఎంత తెలుసో దానికంటే కొద్దిగా తక్కువ మాట్లాడు అని చెప్పి అంటాడు. అంటే నీకు ఉన్న దానికంటే కూడా తక్కువ ప్రదర్శించు బయటికి. ముఖ్యంగా చూడండి, మనకి ఎంత తెలుసో దానికంటే తక్కువ మాట్లాడితేనే మంచిది, ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడిన దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి తెలిసి తెలియక ఏదో అన్నాం అనుకోండి, అది చేసి చూపించమంటే అవతల వాళ్ళు మనం చేయలేక చాలా తిప్పలు పడతాం. ఉదాహరణకి ఫలానా ఒక ఇంగ్లీష్ నవల్ గాడ్ ఫాదర్ నవల్ నేను చదివానని చెప్పేసి ఒక ఆయన అన్నాడు. సరే, దాంట్లో టాటా క్లియర్ అనేటువంటి ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ చేసే వ్యాపారాల గురించి చెప్పుకొని ఒక మిత్రుడు అడుగుతాడు, పక్కన ఉన్న మిత్రుడు. వెంటనే చెప్పిన వ్యక్తి మొహం తేలేస్తాడు. ఏంటంటే తెలియదు, అసలు చదవలేదు, అసలు ఎవరో చెప్తే ఉన్నాడు అంతే. కానీ పైకి ఏదో అట్లా అనేసాడు. ఆ పక్క మనిషి చెప్పమనగానే కళ్ళు చల్లేసాడు. చూసారా, అంత అవసరం. అందుకనే మనకి ఎంత తెలుసో దాంట్లో తక్కువగా మాట్లాడాలి. మనకి ఎంత ఉందో, సంపద కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికంటే తక్కువ చూపించాలి ప్రపంచానికి. ఎందుకంటే కళ్ళు కూడా కుట్టే అవకాశం ఉంది సంపదను ఎక్కువ చూపించిన. ఇవాళ రేపు పరిస్థితులు అట్లా ఉన్నాయి కదా, హ్యూమన్ సైకాలజీ అలా ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా ఇదన్నమాట. దిస్ ఈజ్ వాట్ the wise words I have presented for you today. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని పంపించండి. మరి ఈ వీడియో ఛానల్ని మీరు ప్రోత్సహిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.